దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనములో నోవాహుతో యెహోవా చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితివి గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఓడలో ప్రవేశించడానికన్నా ముందు ఓడని తయారు చేయమని చెప్పి నోవాహుతో చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి మాటకి నోవాహు కుటుంబము కూడా లోబడి ఉన్నది. నోవాహు ఎప్పుడైతే లోబడి ఉన్నాడో ఓడను తయారు చేయడం ప్రారంభించాడు. ఆ ఓడ ప్రారంభం మొత్తము కూడా ఆ యొక్క పని మొత్తము కూడా ముగించబడింది. అప్పుడు దేవుడు నోవాహుతో అంటున్నాడు, నీవును నీ ఇంటి వారు కూడా ఓడలోనికి ప్రవేశించుడి. దేవుని బిడ్డలారా, ఓడలోనికి ప్రవేశించినటువంటి నోవాహు కుటుంబము రక్షించబడ్డది కదా. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా దేవుని మాటకి లోబడి మీరు మీ కుటుంబం వారందరూ కూడా దేవుని మందిరానికి మీరు వెళ్ళినట్లయితే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము అనేటటువంటి ఆహ్వానము నీకు కలుగుతుంది. వారు ఓడలోనికి వెళ్ళి రక్షించబడ్డారు. నీవు దేవుని మందిరములోనికి వెళ్ళి నీవును నీ కుటుంబము కూడా రక్షించబడాలి. దేవుని బిడ్డలారా, అలాగే నీవును నీ కుటుంబము కూడా దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు రక్షించబడతారు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నోవాహు దేవుని మాట విన్నాడు, దీర్ఘాయువు కలిగి ఉన్నాడు. జీవించు సంవత్సరములు వారికి వారి పిల్లలకి అధికములైనవి కదా. అలాగే నీవు నీ కుటుంబము దేవుని మందిరములోనికి ఆయన మాటలకు లోబడి వెళ్ళినట్లయితే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవుని మాటల వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. నువ్వు జీవించు సంవత్సరములు కూడా అధికముగా ఉంటుంది. అంతేకాదు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, నీ దేవుడినైన యెహోవా నగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని మందిరములోనికి ఏ కుటుంబం అయితే వెళ్తుందో వారికి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నువ్వు భయపడకము, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. సమస్యలో ఉన్నవా, ఇబ్బందిలో ఉన్నవా, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో కానీ దేవుని హస్తము నిన్ను పట్టుకుంటుంది. ఎప్పుడు నువ్వు దేవునికి మాటకి లోబడి దేవుని మందిరములోనికి నీవును నీ కుటుంబము వెళ్ళినప్పుడు దేవుని హస్తము నిన్ను పట్టుకుంటుంది. నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. అలాగే నీవు దేవుని మాటకు లోబడి కుటుంబ సమేతంగా వెళ్ళినట్లయితే దేవుని హస్తము నిన్ను పట్టుకుంటుంది. నీవు జీవించే సంవత్సరములు అధికముగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవుని హస్తము ఎప్పుడైతే నిన్ను పట్టుకుంటుందో నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉంటుంది కావచ్చు, కానీ దేవుని హస్తము నిన్ను పట్టుకోవడము వలన తుదకు నీవు మహా అభివృద్ధిలోనికి వస్తావట. వాక్యం సెలవిస్తావు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినట్లయితే ఈ పరిశుద్ధ దినాన దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ కుటుంబీకులను పరిశుద్ధపరుస్తాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటకి లోపడడం వలన నోవాహు కుటుంబాన్ని కాపాడినట్టు మీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు, బలమును అనుగ్రహిస్తున్నాడు. దేవుని హస్తము మీకు తోడుగా ఉంటుంది. తుదకు మీరు మహా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. అలాగునే మిమ్మల్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం వాక్యం ఈ రీతిగా ఉంది, మిమ్మును సంహరించుటకు ఏ తెగులు మీ మీదికి రాదు. ఎంత చక్కని మాట అండి. దేవుని మాటకి మీరు లోబడినట్లయితే మీరు రక్షింపబడుదురు. కాబట్టి ఏ తెగులు కూడా మీ మీదికి రాకుండా దేవుని హస్తము మీకు తోడై ఉండి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.